ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, $1 మిలియన్ క్వశ్చన్ అడుగుతాను. సొంత ఇల్లు కొనుక్కోవడం మంచిదా, లేదంటే రెంట్ ఇంట్లో ఉండడం మంచిదా? దీని గురించి కొంచెం సరళంగా సింప్లిఫై చేసి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలరు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నిజంగానే $1 మిలియన్ క్వశ్చన్ ఇది. చాలా మందికి ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరుకుద్ది అంటే, నేను అనవసరంగా ఇల్లు తీసుకున్నాను, ఇలా కాకుండా అలా చేసుంటే బాగుండేది అని మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈఎంఐలు కట్టేసి అన్నీ అయిపోయి ఇల్లు సొంతమైన తర్వాత ఎప్పటికో 50 సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది. కానీ యాక్చువల్గా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఇది మనం మానిటరీ టర్మ్స్ కంటే సైకలాజికల్ టర్మ్స్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది దీనిలో. ఉదాహరణకి మనకు సొసైటీలో ఎవరైనా ఇల్లు కొనుక్కున్నారు అంటే వాడు బాగుపడ్డారు అనే ఒక కాన్సెప్ట్ లాగా అర్థమవుతుంది అందరికీ. లేదా ఇల్లు అమ్మేశారంటే ఏమనిపిస్తుంది, అరే అమ్ముకొని పోయారంటే దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అమ్ముకున్నారు అంటే వాడు చెడిపోయినట్టుగానే ఒక ఫీలింగ్ ఉంటుంది సొసైటీలో. అదే ఇల్లు ఉంది అంటే, కొనుక్కున్నాడు అంటే బాగుపడ్డట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో ఏదైనా ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకోండి, పెళ్లి సంబంధానికి వెళ్తే ఫస్ట్ అక్కడ అడిగేది ఏంటి, అబ్బాయికి ఉద్యోగం ఉందా, సొంత ఇల్లు ఉందా అని అడుగుతారు. కనుక ఒక అబ్బాయికి ఒక మంచి జాబ్ కనుక వచ్చి స్టార్టింగ్ 30 years లోపలనే ఒక 1.5-2 lakhs కనుక శాలరీ వచ్చేటట్టుంటే ఫస్ట్ పేరెంట్స్ చేసేది ఏంటంటే ఒక ఇల్లు తెప్పించేస్తారు అబ్బాయితోటి. అది హైటెక్ సిటీ దగ్గర ఎక్కడో వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఒక 1.5 crore ఇల్లు తెప్పించేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున పెళ్లి సంబంధం వస్తే మా అబ్బాయి కాడ ఇల్లు ఉందని చెప్పడానికి. కానీ నిజంగా ఇల్లు సొంతమైందా అంటే కాదు, అప్పుడే ఈఎంఐ లాస్ట్ ఈఎంఐ కట్టేదాకా అది సొంతం కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం ఒక సొంత ఇల్లు ఉంది అంటే ఆస్తితో, అది అప్పుతో కొనుక్కున్నారా లోన్తో కొనుక్కున్నారా అని కాకుండా ఇల్లు ఉంది అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎస్ నాకు ఒక సొంత ఇల్లు ఉంది, ఒక ఈ భూమి మీద ఒక అడ్రస్ ఉంది నాకు. అదే ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ ఉంటే మనం అద్దెల్లు తీసుకుంటే పద్దాక తిప్పలేం కదా వాళ్ళని. పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ ఉంటే చాలామంది అద్దె కూడా ఇవ్వరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక సొంత ఇల్లు అంటే అది మనది, మన అడ్రస్ అనే ఒక ఫీలింగే కాకుండా నాకు ఒక స్థిర నివాసం ఉంది, నేను ఇక్కడ పలానా ఏరియాలో ఉంటా, ఇది నాది. ఇప్పుడు మీరు ఏ ఊరు అంటే నెల్లూరు అని చెప్తారు మీరు. అంటే నెల్లూరు అంటే మీరు కొనుక్కోలేదు, నెల్లూరు మీరు స్థిర నివాసం కాబట్టి అంతే. ఎవరికైనా అంతే, వాళ్ళ కొత్తగూడెం అని చెప్తాను నేను, ఎందుకంటే మా స్థిర నివాసం అక్కడ ఉంది కాబట్టి. అదే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకు ప్రతి 3 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మీరు ఏ ఊరు అంటే ఉద్యోగం చేసిన ఊరు కాకుండా పుట్టిన ఊరు చెప్తారు, అక్కడ స్థిర నివాసం ఉంది కాబట్టి. కనుక స్థిర నివాసం సొంత ఇల్లుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. బట్ ఇప్పుడున్న మారిన నయా ఆర్థిక వ్యవస్థలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతున్న పరిస్థితుల్లో జనాలందరికీ ఒక క్వశ్చన్ మొదలవుతుంది, నేను సొంత ఇల్లు కొనుక్కోవాలా లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అద్దెంట్లో ఉంటూ నేను ఆర్థిక స్వేచ్ఛాజీవిగా జీవించాలా? ఇది బిగ్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ఎవరికి వాళ్లకు అన్వయించుకొని చూసుకోవాల్సిందే తప్ప ఇది బెటరు అని ఎవరికి చెప్పలేము. అది ఎందుకంటే కొంతమందికి సొంత ఇల్లు ఉంటేనే వాళ్ళకు ఒక సోషల్ స్టేటస్ ఉంటుంది కాబట్టి ఇదే బెటరు, నా ఇంట్లో నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చు, ఎక్కడ మేకులు కొట్టుకునే వాడు అడగరు, నన్ను ఎట్లా వాటర్ వాడుకునే ఎవరు అడగరు, నా బంధువులు వచ్చిన వారు అడగరు. అదేంట్లో ఉంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. పలానా ఎక్కువ మంది వస్తున్నారు అంటే వాళ్ళు వాటర్ ప్రాబ్లం అని వద్దనవచ్చు, ఏది మన ఓనర్స్. లేదా అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది, ఊరికే మీరు తిరుగుతున్నారు, ఊరికే మీరు నైట్ ఎప్పుడు వస్తున్నారు, గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నారచ్చు, రకరకాల క్వశ్చన్లు ఉంటాయి. సో అవన్నీ ప్రాబ్లమ్సే కదా. ఇవి లేకుండా నా ఇంట్లో నేను స్వేచ్ఛగా ఉండడం ఎంత మంచి భావన. కనుక ఆ స్వేచ్ఛగా ఉండడం అనేది, నా ఇంట్లో నేను నా ప్రదేశంలో నా నచ్చిన చోట ఉంటాను అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. కనుక దీనికి మానిటరీ టర్మ్స్లో మనం యాక్చువల్గా క్యాల్కులేట్ చేయకూడదు. మానిటరీ టర్మ్స్ ఇస్ డిఫరెంట్. కానీ నిజంగా మీరు అడిగిన ప్రశ్నకి సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పమంటే, సో మీకు నార్మల్గా మీ ఆన్సర్స్ నుంచి ఏదైనా ఇల్లు ఉంది అనుకోండి, ఒకవేళ అది ఉంచుకోండి ఆ ఇల్లు. అది అలా కాకుండా మీరే కనుక ఒక ఇల్లు కొనుక్కొని నేను ఇలా స్థిర ఏర్పరచుకోవాలి అంటే మీ యొక్క ఐడియాలజీ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఈ ఇంటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ఇక్కడ ఉంటారా ఎప్పటికీ, మీకు ట్రాన్స్ఫర్ అవుద్దా, ఇవన్నీ మనం లెక్కేసుకోవాలి. అయితే లెక్కేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. అవన్నీ కాదు, నాకు ఓన్లీ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ పరంగా చెప్పండి అంటే డెఫినెట్లీ సొంత ఇల్లు కంటే అద్దె ఇంట్లో ఉండి ఆ కట్టే ఈఎంఐని ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చే రిటర్న్స్ చాలా 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 ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు హైదరాబాద్లో 1 crore లేకుండా ఏ ఇల్లు లేదు. 1 crore మీరు డౌన్ పేమెంట్ మినిమం ఒక 20% పే చేయాలా, 20 lakhs ఉంటుంది. ఒక 1 crore పెట్టి ఇల్లు కొనుక్కుంటే దానికి రిజిస్ట్రేషన్, ఇంటీరియర్స్ అన్ని చూసుకుంటే మన చేతికి వచ్చేప్పటికి ఒక గృహప్రవేశం అయిపోయిన తర్వాత 1,15-1,20 లక్షలు అవుతుంది. అందులో 20 లక్షలు మనం సొంతగా పెట్టుకుంటే ₹1,00,000 లోన్ ఉంటుంది. ₹1,00,000 లోన్కి మీరు 20 years టెన్యూర్ పెట్టుకుంటే హీన పక్షంలో ఒక 80-90 వేల నుంచి ₹1,00,000 ఉంటుంది. ఆ ₹1,00,000 బదులు మనము ఒక 20-25 వేలు కిరాయి సరిపడేలాగా 20,000-30,000 అంటే 30%, రిమైనింగ్ 70% మీరు ఎస్ఐపి చేయండి.
సేమ్ 20 ఇయర్స్ చేయండి. మీరు 20 ఇయర్స్ తర్వాత మీరు మంత్కి 70,000 పే చేస్తే సంవత్సరానికి ఎంత పే చేస్తారు? ఆల్మోస్ట్ 8.4 లాక్ పే చేస్తారు. ఆ 20 ఇయర్స్ కలిపి ఆల్మోస్ట్ 1.7 crores దగ్గర పే చేస్తారు. 1 crore 68 lakhs. ఈ 1 crore 68 lakhs 20 ఇయర్స్ తర్వాత తక్కువ హీనపక్షంలో ఒక 7-8 కోట్లు అవుతుంది. నేను చాలా తక్కువ 10-12% చెప్తున్నాను. మనమే 1.68 crore పే చేస్తున్నాము. ఒక 5 times వేసుకోండి, 8 crores అయిపోయిందా? ఇంకా తక్కువ వేసుకున్న 7-8 crores మినిమం అవుతుంది కదా. కానీ మనం కోటి రూపాయలు పెట్టి కొన్న ఇల్లు సేమ్ 20 ఇయర్స్ తర్వాత 2 కోట్లు కూడా కాదు కదా. కాకపోతే మనకు అద్దెకు వచ్చినాము, అద్దెకున్నాము, అద్దె ఇంట్లో ఉంటున్న మనకు ఫీలింగ్ పక్కన పెడితే మీరు ఆ 30,000 రూపాయలు మీకున్న ₹1,00,000 ఈఎంఐ బడ్జెట్లో 20 ఇయర్స్లో 30,000 రెంట్ కట్టేసి 70,000 ఎస్ఐపి చేస్తే మీకు 20 ఇయర్స్ తర్వాత అదే డిసిప్లిన్గా ఎలాగైతే ఈఎంఐ కడతామో అలా కంటిన్యూ చేస్తే హీనపక్షంలో ఒక 7-8 కోట్లు ఉంటుంది. అది ఆ 7-8 కోట్లు ఉంటే నిజంగా మీకు ఇల్లు కావాలనుకుంటే ఆ టైంలో ఏ ₹1,00,00,000 ఇల్లు ఒక 3 కోట్లైనా ఒక 3 కోట్ల పెట్టి ఇల్లు కొనుక్కొని ఒక 5 కోట్లతోటి హ్యాపీగా SWP పెట్టుకొని నెలకు ఒక 3 లక్షలు 2 లక్షలు లైఫ్ లాంగ్ బతకొచ్చు. అలా కాకుండా మీరు 20 ఇయర్స్ పాటు మీరు ₹1,00,000 ఈఎంఐ కడుతూ పోతే మీకు 20 ఇయర్స్ తర్వాత ఇల్లు మాత్రమే సొంతం అవుతుంది. ఈ అసెట్ బిల్డప్ కాదు. ఇప్పుడు ఏమైంది, ఒక 8 crores వచ్చింది కదా, ఓ 3 crores అయినా పర్వాలేదు తీసేసి ఒక ఇల్లు తీసేసుకొని రిమైనింగ్ 5 crores-ని మ్యూచువల్ ఫండ్స్లో అలాగే కంటిన్యూ చేస్తూ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లు తీసుకుంటూ వెళ్తే హీనపక్షంలో 7% వేసుకున్నా మీకు 2.75-3 lakhs వచ్చేస్తుంది. బట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అవుతుంది. మీకు 20 ఇయర్స్ తర్వాత సొంత ఇల్లు కూడా వస్తుంది. కాదు నాకు అప్పుడు వస్తే కాదు, ఈ ముందు నుంచే కావాలి అంటే మాత్రం ఇది రాదు. రిటైర్మెంట్ ప్లానింగ్ జరగదు. కనుక మీకు నిజంగా మానిటరీ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ వన్. మీకు అదే ₹1,00,000 బడ్జెట్ మారట్లేదు, ఈఎంఐ కట్టే బదులు స్ప్లిట్ చేసి కట్టమని చెప్తాను నేను. అలా స్ప్లిట్ చేసి కట్టడం వల్ల ఏమవుతుంది, 30,000 రెంట్, పోనీ రెంట్ అంతే ఉండదు కదా, పెరుగుద్ది కదా, పెరగచ్చు. కావాలంటే మీకు ఇన్కమ్ పెరుగుతుంది, కొంచెం 30-40 వరకు వెళ్ళండి. ఎస్ఐపిని 70-60 చేయండి. అలా తీసుకున్నా కూడా మీకు 6 నుంచి 7 కోట్లు ఎక్కడికి పోదు. ఇవన్నీ 12% క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ఇంకా బెటర్ అడ్వైజర్ ద్వారా వెళ్ళి మొత్తం 15%, 16% రిటర్న్ జనరేట్ చేయగలిగితే యూ కెన్ మేక్ మోర్ దెన్ 8-10 crores ఆల్సో. ఎందుకంటే 15,000 రూపాయలు 15 సంవత్సరాలకి కోటి పడింది, నాకు తెలుసు ఆ విషయం. అది 20 సంవత్సరాలు ఉంటే 2 కోట్లు అవుతుంది. జస్ట్ 15,000. మనము 20 ఇయర్స్కి 2 కోట్లు అవుతుంది కదా. 30,000 అయితే 4 కోట్లు అవుతుంది. 45,000 అయితే 6 కోట్లు అవుతుంది. 60,000 అయితే 8 కోట్లు అవుతుంది. 8 కోట్లు జస్ట్ 60,000 ప్రకారం చెప్తున్నాను. బట్ 70,000 ప్రకారం చూసుకుంటే 9.5-10 కోట్లు అవుతుంది ఈజీగా. ఇంకా నేను 6-7 crores చెప్తున్నాను. ఇంకా తక్కువ 12%, 11%, 10%తోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మీరు 15 వేసుకున్నారంటే ఈజీగా 10 crores టచ్ అవుతుంది. ఇమాజిన్ మీ దగ్గర 20 ఇయర్స్ తర్వాత ఒక ఈఎంఐ కట్టిన ఇల్లు కంటే 10 crores చేతిలో ఉంది. 20 ఇయర్స్ మాత్రమే ఇల్లు మీ దగ్గర లేదు, అంతే కదా. ఆ 20 ఇయర్స్ తర్వాత ఆ 10 crores 8 crores నుంచి ఒక 3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోండి. ఆ 5 crores మీకు లైఫ్ ప్లానింగ్ చేసుకోండి, రిటైర్మెంట్ ప్లానింగ్ లాగా బెటర్గా ఉంది కదా. సో అట్లా మనం కనుక మానిటరీ టర్మ్స్ చూసుకుంటే డెఫినెట్లీ ఈఎంఐతో కొనే ఇల్లు కంటే మనము నార్మల్గా ఒక ఎస్ఐపి చేసుకొని అదే ఈఎంఐ కడుతున్నట్టుగా 20 ఇయర్స్ తర్వాత ఆ మనీని డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా సొంత ఇల్లు వస్తుంది మనకు. బట్ ఈ 20 ఇయర్స్ పాటు అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది. పర్వాలేదు, మనం ఎక్కడ సెటిల్ అయితే అర్థమైందిగా మనకు 50 ఇయర్స్ తర్వాత అర్థమైనప్పుడు అక్కడే నచ్చిన చోట కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలా మందికి నేను ఆల్రెడీ కొనేసాను ఇప్పుడు ఎట్లా అని ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ దగ్గర 20 ఇయర్స్ పాటు కట్టాలి ఈఎంఐ అనేది ఫీలింగ్ ఎంత ఇబ్బంది పెడతారంటే, 20 ఇయర్సా నేను కట్టాలా ఇది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, 20 ఇయర్స్ కట్టకుండా నెక్స్ట్ 8-10 ఇయర్స్లో క్లియర్ చేయాలని ఇక 10 ఇయర్స్ పాటు వేరే ఎటువంటి ఖర్చులు ఉండదు. భార్యతోటి ఎటైనా పోవడము, వెకేషన్స్ అలాంటిది ఏం లేకుండా కేవలం ఈఎంఐ క్లియర్ చేయాలి కాబట్టి ఉన్న ఏ కొద్ది డబ్బులున్నా దానికి లోన్ కడుతూ పోతారు, తొందరగా క్లియర్ అవుతుంది ఉద్దేశంతో. సో 10 ఏళ్ళది 9 సంవత్సరాలు క్లియర్ అయిపోతుంది, 9-10. అలా కాకుండా ఆ ఎక్స్ట్రా అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. లేదా ఈఎంఐని పెంచకుండా, చాలా మంది పెంచుతూ ఉంటారు, అలా పెంచకుండా ఆ సేమ్ ఈఎంఐ కంటిన్యూ చేస్తూ మీకు అఫోర్డబిలిటీ పెరిగితే ఎస్ఐపి చేయండి. చేస్తే మీకు సేమ్ 20 ఇయర్స్లో మీ ఫ్లాట్కి కడితే అయిపోయే డబ్బుల కంటే కట్టకుండా ఇన్వెస్ట్ చేసే డబ్బులు చాలా రెట్లు పెరుగుతాయి. సో ఇల్లు సొంతం అయింది కదా, ఈఎంఐ కట్టేసాం కదా, రిమైనింగ్ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా అయిపోతుంది. ఆఫ్టర్ 20 ఇయర్స్ డబ్బులు మిగులుతాయి. అదే ఈఎంఐకి ఎక్స్ట్రా కట్టి లోన్ ఎక్స్ట్రా కడితే 10 ఇయర్స్ తర్వాత 0 ఈఎంఐ అవుతుంది. అప్పటి నుంచి మీకు టైం తగ్గిపోదా కాంపౌండింగ్ అవ్వడానికి? ముందు నుంచి పోతే 18 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ పీరియడ్లో కాంపౌండింగ్ చాలా ఎక్కువ అవుతుంది. రైట్. బికాస్ కాంపౌండింగ్ అనేది లాంగర్ ద టెన్యూర్లో సూపర్ డూపర్ రిటర్న్స్ ఇస్తుంది. సో ఇల్లు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా కట్టకుండా ఇలా చేయొచ్చు, తీసుకోకపోతే ముందు నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి, $1 million క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? మానిటరీ టర్మ్స్ మాత్రమే ఇవన్నీ.
సైకలాజికల్ టర్మ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సైకలాజికల్గా తీసుకుంటే ఇల్లు లేకపోతే, సొంత ఇల్లు లేకపోతే సొసైటీలో ఒక చిన్న చూపు చూస్తాం, దానికి మనం ఆన్సర్ లేదు మన దగ్గర. సో అది ఉంచుకోవాలి అనుకుంటే మీరు ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో మనము దాంతోపాటుగా ఇలా ప్లాన్ చేసుకుంటే, ఈ ఎస్ఐపి చేసుకుంటూ 2 ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళేమో ఈఎంఐ ఎక్స్ట్రా కట్టొద్దు, లోన్ ఎక్స్ట్రా క్లియర్ చేయొద్దు, ఇన్వెస్ట్ దట్. అప్పుడు లాంగ్ టర్మ్లో సూపర్ వెల్త్ క్రియేట్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.